శ్రీ మహావిష్ణు దశావతారాల్లో రెండో అవతారాన్ని శ్రీకూర్మనాథుడు కొలువుతీరినటువంటి శ్రీకూర్మ పుణ్యక్షేత్రంలో 15 రోజుల క్రితం అంగట్లో ఉన్నటువంటి నక్షత్ర తాబేళ్ళు అకాల మరణం. వాటిని ఆలయ నిర్వాహకుల లేకపోతే ఆ తాబేళ్ళ సంరక్షణ చేసే వాళ్ళ గుట్టు తెలియకుండా వాటిని దానం చేయడం వెనక మాత్రం పెద్ద దుమారం రేగింది. 15 రోజులు కావస్తున్నా కూడా ఈ ఘటనపై ఇప్పటి వరకు ద్రోహులు ఎవరు అన్న విషయాన్ని మాత్రం పోలీసులు కానీ దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఆలయ నిర్వాహకులు కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై జరిగినటువంటి ఆ ఘటన నాటి నుండి ఆ నక్షత్ర తాబేలును ఎటువంటి పోస్ట్ మార్టం లేకుండా దగ్ధం చేసిన విషయంపై అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఎల్ ఆనందరావు ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు ఆ తాబేలును గుట్టు చప్పుడు కాకుండా ఈరోజు దగ్ధం చేయడం, ఈ విషయం బయటికి రావడం, అది ఆ స్వామివారి గర్భగుడిలో కొలువు తీరినటువంటి శ్రీకూర్మనాథుడితో పాటు అంగట్లో ఉన్నటువంటి నిజరూప దర్శనాలను చూసే భాగ్యం కలిగిన భక్తులకి మాత్రం ఈ ఘటన అందరినీ కూడా మదనపాటు కొరిచింది. 15 రోజులు కావస్తున్నా అసలు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఒక క్లూ కూడా బయటకు రావడానికి ఏ విధంగా తీసుకోవాలి? ఇది చాలా అత్యంత దురదృష్టకరం మనం వాడుతుంది. ఎందుకంటే గత 14వ తారీఖున ఈ విషయం తెలియగానే విశ్వ హిందూ పరిషత్ టీం అందరూ కూడా అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సుమారు 30 నుంచి 50 తాబేళ్ళ వరకు కూడా ఆ ఈవో ఆఫీసు బ్యాక్ సైడే అవి దహనం చేశారు. అవి నిజంగా అక్కడ అది కానీ చూస్తే చాలా భయంకరంగా ఉన్నటువంటి విషయం అది. అయితే మరి ఈ విషయంలో స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వచ్చి వారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోమని చెప్పారు. ఇది ఈ వాటికి 15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా దాని మీద ఎవరైతే ఆ తాబేలు సంరక్షణ కేంద్రం నిర్వాహకులు ఉన్నారో వారి మీద కానీ దేవాలయ అధికారుల మీద కానీ ఇప్పటిదాకా ఎటువంటి చర్య తీసుకోలేదు. అంటే తీసుకోకపోవడం, ఈ జాప్యం వెనక మాత్రం అది ఆధ్యాత్మిక కేంద్రం. ఆ కేంద్రానికి ఎక్కడైనా కూడాను ఆపద వల్లించే విషయంలోనే అంటే ఇంటర్నల్గా ఒక జాగ్రత్త చేసుకునే పరిణామాలే ఈ దర్యాప్తులో అలసత్వం. లేదండి, నిన్న మేము గార పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పెడితే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎంక్వైరీ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఈరోజు డిఎఫ్ఓ దగ్గర కూడా మళ్ళీ మేము వెళ్తున్నాం. వెళ్ళి ఆయనకు కూడా వివరణ కోరుతాం పూర్తిగా. ఎందుకంటే ఈ విషయంలో ఎక్కడ జాప్యమైందో తెలియట్లేదు పూర్తిగా. కానీ మొత్తం మీద దీని మీద ఎంక్వైరీ అయితే స్పష్టంగా అవ్వాలి, క్షుణ్ణంగా అవ్వాలి. అయిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవాలి. ముఖ్యంగా ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకూర్మంలో తాబేలుని దేవతా స్వరూపులుగా చూస్తుంటాం మనం అందరం కూడాను. నిజంగా మన మనోభావాలకి దెబ్బతీసినట్టే అది. కాబట్టి దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించేంత వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ మాత్రం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. చూస్తే కనుక ఏదైతే సంరక్షణ కేంద్రంలో ఉన్న రికార్డు ప్రకారంగా లెక్కలున్నాయి, తాబేళ్ళు ఎక్కడ కూడా అందులోనూ చనిపోలేదు. ఇవి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరో తెచ్చి అక్కడ దగ్ధం చేసి గ్రీన్ మిర్సీస్ నిర్వాహకులు మాత్రం స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో ఎవరిపై అనుమానం ఈరోజు మీకుంది? అనుమానం కలిగినా కూడా పోలీసులు, దేవాదాయ శాఖ, ఆలయ ముగ్గురు కూడా ఎవరు కూడా ఒకవైపు అటవీ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వచ్చి పోస్ట్ మార్టం కూడా నిర్వహించేందుకు కూడా వాటిని పంపించారు. కానీ పోస్ట్ మార్టం నివేదిక రాకుండానే వాటిని దగ్ధం చేశారు. దగ్ధం చేసిన వెనుక దుండుగులు వస్తూ ఉందని భావిస్తున్నారా, లేకపోతే ఆ తాబేళ్ళు అక్కడ ఎక్కువగా ఉండడంతో వాటిని వదిలించుకునే ప్రయత్నంలో భాగమే ఇలాగా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది? అసలు అక్కడికి తెచ్చి కాల్చవలసిన అవసరం ఎవరికి ఉందో అయితే మాకైతే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే దగ్గరలే ఆ నక్షత్ర తాబేళ్ళు అనేవి అక్కడ మాత్రమే ఉంటాయి. అవి ఆ పరిసర ప్రాంతంలోనే ఉంటాయి. కాబట్టి అవి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ దహనం చేసేటటువంటి స్థితి అయితే లేదనిపిస్తుంది మాకు చూస్తే. కేవలము అక్కడ ఆ సంరక్షణ కేంద్రంలో ఉన్నటువంటి ఆ పెద్దవాడిని మేము అడిగితే గత 10 రోజులు బట్టి ఒకటి చనిపోతున్నాయని చెప్పి ఆవిడ కూడా చెప్పింది ఆ రోజు. కానీ ఈయన మాత్రం ఆ గ్రీన్ మెర్సీ అధినేత మాత్రం అవి ఎక్కడో కావని చెప్తున్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం మాకైతే నమ్మశక్యం కావట్లేదు. కంపల్సరీగా అవి అక్కడ తాబేళ్ళు అని చెప్పి మా యొక్క నమ్మకము. ఏదేమైనా సరే ఎంక్వైరీ చేస్తే కానీ దీని మీద పూర్తి నివేదిక రాదు మనకి పూర్తిగా. చూస్తే కనుక శ్రీకూర్ దేవాలయానికి వచ్చిన భక్తులకి డబుల్ బొనంజా, 2 ధ్వజస్తంభాలు,
అదేవిధంగా గర్భగుడిలోని కొలువుదీరినటువంటి ఆ కురుమనాథుని చూసిన తర్వాత అంగట్లోకి వచ్చి నిజ రూపాల దర్శనాలను చూసే అదృష్ట భాగ్యం. ఈ భాగ్యానికి భక్తులను దూరం చేసేందుకు అటవీ శాఖ అధికారులు వ్యూహం రచిస్తుంది. ఆ నక్షత్ర స్థాపిలు సంరక్షణ కేంద్రంలో ఉండడానికి ఆలో కాదు, అడవిలో పంపించాలని చూస్తున్నారు. మీరు ఆ విషయాన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం? మేము ఆ రోజు డిఎఫ్ఓ గారితో మాట్లాడామండి. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ సంరక్షణ కేంద్రంలో ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు కాబట్టి వీటిని మేము షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేమైతే స్పష్టంగా చెప్పాం, ఇవి దేవతా స్వరూపాలు, లోపల గర్భగుడిలో ఉండేటువంటి దేవతామూర్తికి ఎంత విలువ ఉందో అంతకన్నా ఎక్కువ విలువ ఉందండి వీటికి. కాబట్టి వీటిని తరలించేటటువంటి అటువంటి ఆలోచన అయితే మాత్రం వద్దని చెప్పాం స్పష్టంగా. ఆయన కూడా మా యొక్క మనోభావాల్ని, హిందూ మనోభావాల్ని గౌరవించారు. ఆయన కూడా నేను పెద్దవాళ్ళతో మాట్లాడతానండి, వాళ్ళతో మాట్లాడి నేను విషయం చేసుకుంటామని చెప్పినారు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ నుంచి ఆ తాబేలు సంరక్షణ కేంద్రాన్ని మాత్రం తరలిస్తే మాత్రం మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఓవైపు ఎవరైతే ఘాతకాన్ని పడిపడిన దోషులను కూడా బాహ్య ప్రపంచం చెప్పాలి, ఆ నక్షత్ర తాబేలను ఆ అంగట్లోనే సంరక్షించేందుకు తదనుకున్నటువంటి చర్యలు చేపట్టాలని మీ ప్రధాన డిమాండా? తప్పకుండా అండి, ఎందుకంటే అది అక్కడే ఉండాలి. వాటికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆ దేవాలయంకి, లేకపోతే బయట నుంచి తెచ్చి పెడతాం డబ్బులు. కాకపోతే ఏంటంటే అక్కడ సంరక్షణ కేంద్రాన్ని కనీస సౌకర్యాలు ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి కల్పించాలి. అక్కడే తాబేళ్ళు సంరక్షణ కేంద్రం ఉండాలి. అక్కడ దేవతా స్వరూపులుగా భావించేటువంటి తాబేళ్ళకి సంరక్షణ పూర్తిగా చేయాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, అటవీ శాఖ యొక్క బాధ్యత కూడా ఉన్నాం. కాదని అటవీ శాఖ అధికారులు ఒక అడుగు ముందుకేసి ఆ తాబేలను అడుగు తరలించే ప్రయత్నం చేస్తే మీరు ఏం చేయదలుచు? తప్పకుండా మేము ఉద్యమిస్తాం సార్ ఈ విషయంలో. ఎందుకంటే అక్కడ అవి దేవతా స్వరూపులైనటువంటి తాబేళ్ళు కాబట్టి అక్కడికి మార్చితే అది చాలా తప్పు కూడా. అది ఈ విషయంలో హిందూ మనోభావాన్ని దెబ్బతీయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా మేము మా యొక్క లెవెల్లో మేము తప్పకుండా దాని మీద మేము ఉద్యమం చేస్తాం. చూస్తే కనుక శ్రీకూర్మ దేవాలయంలో ఏవైతే 50 నక్షత్ర తాబేళ్ళు మృత్యువాత పడ్డం, అవి కూడా దేవాలయం కుట్వే దూరంలో ఉన్నటువంటి ఏదైతే శ్వేత పుష్కరిణి అంగట్లో వాటిని గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేయడం, ఈ పరిణామాలు జరిగి 15 రోజులు కావస్తున్నా కూడాను ఇప్పటి వరకు దోషులు ఎవరన్న విషయాన్ని మాత్రం ఇప్పటికి కూడాను బాహ్య ప్రపంచం చెప్పకపోవడం వెనక జరుగుతున్న తత్సారాన్ని మాత్రం విశ్వ హిందూ పరిషత్ సీరియస్గా తీసుకుంది. మరోవైపు ఘటన జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులు ప్రత్యక్ష దైవాలుగా భక్తులు ఆరాధించే ఆ నక్షత్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి ఉండడానికి ఆవాసమైన ప్రదేశం కాదు, వాటిని అటవీ ప్రాంతానికి తరలిస్తామని చెప్పడం, ఈ పరిణామాలన్నీ కనుక కార్యాచరణ దాచినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఆ దేవాలయ నిర్వాహకులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు నడుచుకోవాలి తప్ప కాదని కనుక ఆ నక్షత్ర తాబేలను అక్కడ తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి చూసుకుంటాం. 15 రోజులు కావస్తున్నాయి, నిందితులను ఎందుకు పట్టుకోలేదు, ఆ ఘాతకానికి పాల్పడిన వారు ఎందుకు శిక్షించలేదు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేస్తారా, ఆ నక్షత్ర తాబేలను దగ్ధం చేసినటువంటి ఆ దుండగులను పట్టుకొని అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.